ఏరో ఇండియా షో 2019 సన్నాహకాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రదర్శన కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు రిహార్సల్స్ చేస్తుండగా గగనతలంలో 2 విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందగా ఓ పౌరుడికి గాయాలయ్యాయి. భారత వైమానిక దళం ఎయిటా ఏరో ఇండియా షో పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గాను బుధవారం నుంచి బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రిహార్సల్స్ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2 విమానాలు ఢీకొని కుప్పకూలాయి. బెంగళూరు యలహంక వేదికగా బుధవారం నుంచి భారత వైమానిక దళం విమానాల ప్రదర్శన జరగనుంది. ఈ నెల 24 వరకు సాగే 5 రోజుల ప్రదర్శన కోసం ఎయిర్ ఫోర్స్ పైలట్లు నేడు రిహార్సల్స్ చేపట్టారు. ఐఏఎఫ్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం రిహార్సల్స్ చేస్తుండగా 2 విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదంలో విమానాల్లో ఉన్న 3 పైలట్లు సమయానికి విమానాల్లోంచి బయటపడ్డారు. కాగా ఒక పైలట్ తీవ్ర గాయాలతో మరణించారు. అయితే విమానాల్లో పైలట్లు మాత్రమే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు.